ప్రపంచ కప్ క్రికెట్లో భారతదేశం 9 మ్యాచ్లు వరుసగా గెలిచి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించేందుకు తలపడుతున్నప్పుడు ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కోట్లాది భారతీయులు మన టీంకు అండగా నిలిచారు. చివరి మ్యాచ్లో భారత టీం పరాజయం చెందడం బాధాకరమే కానీ అదే సమయంలో భారతదేశం గర్వించదగ్గ శుభ పరిణామం సంభవించింది. ఆదివారం నాటికి భారతీయ ఆర్థిక వ్యవస్థ తన జీడీపీ రీత్యా $4 ట్రిలియన్ లక్ష్యాన్ని అధిగమించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించింది. 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సంవత్సరాల క్రితం ప్రకటించినప్పుడు చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేశారు. ఇది అలవికాని లక్ష్యమని విమర్శించారు. కానీ మోడీ ప్రభుత్వ సుపరిపాలన, వ్యూహాత్మక విధానాల మూలంగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ స్వయంగా వెల్లడించింది. ఇక అనుకున్న విధంగా భారతదేశం మోడీ నాయకత్వంలో 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ముందంజ వేయడం ఖాయమని తేలిపోయింది. భారతదేశం ప్రపంచంలో అతి వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని ఐఎంఎఫ్ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు అభివర్ణించాయి. దూరదృష్టి గల నాయకత్వం అంటే ఏమిటో మోడీ సర్కార్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు శ్లాఘిస్తున్నారు. గ్లోబల్ జీడీపీ రీత్యా భారతదేశం $4.4 ట్రిలియన్ జపాన్ ఆర్థిక వ్యవస్థను, $4.3 ట్రిలియన్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను అధిగమించి మరో 2 ఏళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని ఐఎంఎఫ్ ప్రకటించింది. దేశంలో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలను బట్టి చూస్తే త్వరలో మనం అత్యంత ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించబోతున్నట్టు స్పష్టమవుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మరో 7 ఏళ్లలో భారతదేశం $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధిలో స్టార్టప్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అంచనా వేశారు. మన అభివృద్ధి పథంలో ఈ-కామర్స్ ఎగుమతులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ చీఫ్ సంతోష్ కుమార్ సారంగి ప్రకటించారు. ప్రస్తుతం ఏటా $800 బిలియన్ ఉన్న ఈ-కామర్స్ ఎగుమతులు 2030 నాటికి $2 ట్రిలియన్ చేరుకుంటాయని ఆయన అంచనా వేశారు. భారతదేశంలో చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధి జరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాక పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని ఆర్థికవేత్త వివేక్ రాథీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 60 ఏళ్లకు 1990లో భారతదేశం కేవలం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది. ఆ తర్వాత 14 ఏళ్లకు 2014లో భారతదేశ జీడీపీ $2 ట్రిలియన్ లక్ష్యానికి చేరుకుంది. మోడీ అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థపై పూర్తి దృష్టిని కేంద్రీకరించి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందేందుకు రోడ్ మ్యాప్ ను రూపొందించారు. 2019లో కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత మందగించింది. ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం, తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలు కూడా భారతదేశానికి ఎన్నో సవాళ్లు మిగిల్చాయి. అయినప్పటికీ మోడీ ఆర్థిక విధానాల వల్ల అన్ని ఒడిదుడుకులను తట్టుకుని మన ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంటోంది. 2023లో మన దేశం 7.2% అభివృద్ధి రేటును సాధించి బ్రిటన్ను అధిగమించి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందనున్నది. వ్యూహాత్మక ఉదారీకరణ విధానాలు, దివాలా కాయిలా కోడ్, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను, కార్పొరేట్ పన్ను తగ్గింపుతో పాటు పన్ను వ్యవస్థలో సంస్కరణలు, ఉత్పత్తితో సంబంధిత ప్రోత్సాహకాలు, ఉత్పాదక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానాలను సరళీకరించడం, మేక్ ఇన్ ఇండియాను ఆచరణలోకి తేవడం, వృధా వ్యయాన్ని తగ్గించడం, కాలం చెల్లిన చట్టాలను తీసేయడం, రాష్ట్రాల మధ్య పోటీ సమాఖ్య విధానాన్ని కల్పించడం,
అధిక అప్పులు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణలు చర్యలు, వివిధ సేవలు, ఉత్పాదక రంగాల్లో కనీవిని ఎరుగని స్థాయిలో డిజిటలీకరణ మొదలైనవి ఆర్థిక వ్యవస్థలో ఒక ఊపును కలిగించగలిగాయి. మరోవైపు పెద్ద ఎత్తున పెట్టుబడి వ్యయం పెంచడమే కాకుండా ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిని కూడా మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించడం జరిగాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించి వ్యక్తిగత స్థాయిలో సంబంధాలను పునరుద్ధరించి వాటిని ఆర్థిక సంబంధాలుగా మార్చడంలో సాధించిన విజయం చెప్పుకోదగ్గది. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు ఏర్పరచుకునేందుకు క్వాడ్లో చేరడం, ఇజ్రాయెల్, అరబ్ ఎమిరేట్స్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ దేశాలతో అనేక కీలక వర్తక, టెక్నాలజీ ఒప్పందాలను కుదుర్చుకోవడం, G20, షాంఘై కార్పొరేషన్ వంటి అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడం మూలంగా గ్లోబల్ సౌత్ కు బలమైన స్వరాన్ని మోడీ అందించగలిగారు. మోడీ హయాంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారతదేశం ఒక ఆకర్షణగా మారింది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రపంచ పెట్టుబడుల నివేదిక ప్రకారం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిని అత్యధికంగా ఆకర్షించిన దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మోడీ పాలనలో భారతీయుల పేదరికం చెప్పుకోదగ్గ విధంగా తగ్గిపోయిందని, 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడగలిగారని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఎటువంటి సమస్య లేకుండా దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల సరఫరాతో ఆహార భద్రత కల్పించగలగడం అసాధారణమైన సంక్షేమ చర్య కాదు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో మధ్య దళారీలను నిర్మూలించి నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు సరఫరా చేయగలగడం ఒక అద్భుత విజయం. మోడీ హయాంలో కనీస మౌలిక వసతులపై దృష్టి సారించడం వల్లే గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయని, విద్యుత్ శక్తి అందుబాటు, మెరుగైన త్రాగునీటి వసతులు, ఆరోగ్య బీమా మూలంగా గ్రామాల్లో ప్రజల జీవన నాణ్యత పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ప్రభుత్వ విధానాల మూలంగా పళ్ళు, కూరగాయలు, పాడి, పశు సంపద ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ తదితర రంగాల్లో అసాధారణ అభివృద్ధి జరిగింది. ఈ విజయాలను ప్రపంచమంతా గుర్తిస్తుంటే మన ప్రతిపక్షాలు, కొందరు మేధావులు మాత్రం మోడీని విమర్శించడం తప్ప తమకు మరేమీ పని లేనట్లు వ్యవహరించడమేమిటి?